అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యములో నుండి 2వ సమూయేలు 17వ అధ్యాయము. మరి గత దినాన్న మనం చూసుకున్నట్లుగా అహీతోపెలు ఎలాగా దావీదుని చంపడానికి ప్లాన్ చేశాడు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. సో దాని తర్వాత మనం చూసినట్లయితే 5th verse నుంచి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే అహీతోపెలు దావీదుని తరిమి పట్టుకుందామని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పిన తర్వాత ఈ బోధ అబ్షాలోమునకు ఇశ్రాయేలు పెద్దలందరికీ యుక్తంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఒకసారి హోషేతో మాట్లాడదాము, హోషే ఏం చెప్తాడో ఒకసారి విందాము అని చెప్పేసేసి 5th verseలో మనం చూసినట్లయితే హోషే అబ్షాలోము వద్దకు వస్తాడు, పిలిపిస్తాడు. అప్పుడు అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేస్తారనమాట. సో అబ్షాలోము చెప్పిన ఆలోచన అతనికి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనేం చెప్తాడు, 6th verse 17:6 అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయదము చేయకుందామా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని. సో నీ ఆలోచన ఏంటి హోషే అని చెప్పేసేసి మళ్ళీ అబ్షాలోము హోషే దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు, నీ తండ్రి అతని పక్షంలో ఉన్నవారును మహాబలాఢ్యులను అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంట్ల వంటి. సో నీ తండ్రి అతని పక్షంలో ఉన్నవారు చాలా బలాఢ్యులు. సో అడవిలో పిల్లలను పోగొట్టుకునేన ఎలుగుబంట్ల వాళ్ళ మనసు ఎలా రేగుతుందో అంటే పిల్లలను పోగొట్టుకున్నప్పుడు ఎలుగుబంటి ఎంత భయంకరమైనటువంటి ఆ క్రోధం. మనకు తెలుసు కుక్కలు ఈనినప్పుడు లేకపోతే కోళ్ళు పిల్లలు ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయి అంటే ఆ దారిని ఎవరైనా వెళ్తున్నా అవి చాలా భయంకరంగా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. సో నీ తండ్రి అట్లా ఉన్నాడు అని చెప్పి మాట్లాడతారు. అలానే నీ తండ్రి యుద్ధమందు చాలా ప్రావీణ్యుడు, యుద్ధములో చాలా నిపుణత కలిగిన వాడు కదా. ఇప్పుడు గొల్యాతును చంపడం కూడా చాలా ఈజీగా చంపేశాడు కదా. ఎంతమంది గడగడలు ఆడిపోతుండ్రు, ఓషో వచ్చేసారంటే ఎవరు వస్తారు మీలో ఒక్కడు రాలా. ఈ దావీదు చక్కగా ఒడిసెలు పెట్టుకొని ఆడుకుంటా పాడుకుంటా ఎలా గిరగిర తిప్పుకుంటా పాడుకుంటూ వెళ్ళి ఉంటాడు. అరే కుక్క మీదకి వస్తున్నట్టు వస్తున్నావేంట్రా అంటాడు అనమాట. అంత ఈజీగా వెళ్తున్నాడు. తను ఒకటే అన్నాడు, యుద్ధము యెహోవాది అంటాడు. అలానే తనకి సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు, దట్ ఈస్ బ్యూటిఫుల్ ఫ్రేజ్ అనమాట. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. రక్షణ పొందిన మనకి కూడా క్రీస్తునందున్న వారికి కూడా ఏముండాలి, అట్టి ధైర్యం ఉండాలి. ఏమని, హే సున్నతి లేని నీవు, పరిశుద్ధత లేని నీవు, రక్షణ లేని నీవు, ఆఫ్టర్ ఆల్ మీరెంత, మీరు సున్నతి లేని వారు. మన హృదయ సున్నతి కావాలి. ఒకప్పుడు పాత నిబంధనలోనేమో బాడీకి సున్నతి చేశారు, కానీ ఇప్పుడు నూతన నిబంధనలో మన సున్నతి ఏంటి, మన హృదయానికి సున్నతి కావాలి. మన హోల్ బీయింగ్గా మనం పరిశుద్ధపరచబడాలి. సో అట్లా ఆ పరిశుద్ధతలోనికి వచ్చినప్పుడు సున్నతి లేనివారు సున్నతి లేనివారు దేవుడు లేనివారు, దేవుడు కలిగి ఉన్నవారు, దేవుడు లేనివారు ఆఫ్టర్ ఆల్ కదా. దేవుడు లేని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత హోదాలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, ఎంత గొప్పోళ్ళైనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా దేవుని కలిగిన వారి ముందు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ అన్నమాట. కాబట్టి మీరు ఎందుకు అధైర్యపడుతున్నారు? నిన్న కూడా మనం చెప్పుకున్నాం, మీ నీతి మీకు ధైర్యాన్ని పుట్టించదా. మీకు నీతి కలిగి ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉండాలి. దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకున్నప్పుడు భయపడాల్సిన అవసరం మనకి లేదు, దేనికి భయపడక్కర్లేదు. 91వ దావీదు కీర్తనలో 1000 మంది కూలినా 10,000 మంది ఎవ్వరు ఏం చేయలేరండి. ఒకేసారి 10,000 మంది నీ మీదకి వచ్చినా ఆ 10,000 మంది కూడా ఏం చేయలేరు. లోతు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు తలుపు కొడతా ఉన్నారు, తలుపు తీ అంటుంటే దేవుడు ఆఖరికి ఏం చేస్తాడు, ఒక పొగ కమ్మేసింది. పొగ కమ్మేస్తే కనిపించిందా ద్వారం ఎక్కడుందో, తడువులాడుకొని
ద్వారం కనిపించలా. అసలు ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. నీకు ఏ సమస్య ఉన్నా సరే ఇట్టే ఆ సమస్యను ఏం చేయగలుగుతారు, ఆయన తీసేయగలుగుతారు. అసలు నీకు అదో పెద్ద సమస్యగా ఉంటుంది, కానీ ఆయనకి ఇట్స్ నథింగ్ అనమాట. కాబట్టి ఆయనను మన హృదయంలో ఉంచుకున్నట్లయితే, ఆయనకు మన హృదయంలో స్థానం ఇచ్చినట్లయితే మనము భయపడవలసిన అవసరత లేదు. అందుకే దావీదు కూడా అంటాడు, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అని చెప్పి అంటూ ఉంటాడు కదా. సో ఇలా యుద్ధమందు ప్రావీణ్యత కలిగిన వాడయ్యా నీ తండ్రి. కాబట్టి అలాంటి ప్రావీణ్యత కలిగిన వ్యక్తిని ఎదుర్కోవడానికి, అతన్ని చంపడానికి వెళ్తున్నారు. అహీతోపెలు నీకు ఇచ్చిన ఆలోచన ఇట్స్ నాట్ రైట్, ఆ ఆలోచన అంత మంచిది కాదు, దాన్ని మానుకో అని తన తండ్రిలో ఉన్న ఆ లక్షణాలన్నీ ఒక్కొక్కటి ఇక్కడ హోషే చెప్తున్నాడు. ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్కి ఇంకా ఎక్కువ తెలుసు కదా, ఫ్రెండ్స్కి మనం ఏంటో అన్నీ తెలుసు. అందుకని ఇక్కడ హోషే ఫ్రెండ్గా ఉన్నాడు, ప్లస్ తన తండ్రి యొక్క ప్రావీణ్యత, యుద్ధమందు తనకున్న ప్రావీణ్యత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు జనులతో కూడా బస చేయడు. ఇతడు ఏదో ఒక గుహ ఎందో మరి ఏ స్థలమందో దాగి ఉంటాడు. ఇట్లా కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభ మందు కూలగా చూచి జనులు నీ వారు కూలిపోయారనుకో, దావీదు దగ్గరికి వెళ్తారు, ఎంత ప్రావీణ్యత కలిగిన వాడు. అప్పుడు నీ జనులు, అబ్షాలోము జనుల్ని చంపేశాడు అనుకో, అరే స్టార్టింగ్లోనే వీడు ఓడిపోయాడురా, వీడు ఫెయిల్ అయిపోయాడురా అనే ఒక ముద్ర నీకు పడిపోతుంది. కాబట్టి ఓడిపోయారని చెప్పుకుంటారు. కాబట్టి నీ తండ్రి బలాఢ్యుడు, మహాబలాఢ్యుడు, కాబట్టి నువ్వు అతని పక్షపు వారు కూడా ధైర్యవంతులు, ఇశ్రాయేలీలందరూ ఎరుగుదురు గనుక సింహము గుండె వంటి గుండె గలవారు సహితము దిగులు నందుదురు. కాబట్టి నువ్వు ఆగు అని చెప్పేసి ఆ ప్లాన్ని, అసలు హోషే వచ్చిందే ప్లాన్ చెడగొట్టడానికి వచ్చాడు కదా. ఈ అహీతోపెలు ప్లాన్ చెడగొట్టడానికే వచ్చాడు. కానీ ఇది చెడగొట్టడము మంచిదే, కానీ ఇది కూడా ఉన్న వాస్తవాలనే వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే తను చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతా చక్కగా దాన్ని అంతా చెప్పి, సరే తర్వాత ఏమంటాడంటే, హోషే నువ్వు స్వయంగా యుద్ధానికి పోవయ్యా అని చెప్పేసి అతనిని ప్రేరేపించి అతన్ని పంపిస్తాడు. అతన్ని పంపిస్తే అప్పుడేమవుతుంది, ఇక్కడ హోషే ఆలోచన కంటే 14లో చూస్తే, హోషే చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని అందరూ ఒప్పుకున్నారు. అప్పుడు యెహోవా అబ్షాలోము మీదకి ఉపద్రవంను రప్పింపగలనందులకై అహీతోపెలు చెప్పిన యుక్తి గల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. సో ఇక్కడ ఇవంతా చక్కగా ఈ హోషే అహీతోపెలు చెప్పిన ప్లాన్ని ఫ్లాప్ చేసి తాను ఒక ప్లాన్ని తనకి ఇచ్చాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చేశాడంటే, అహీతోపెలు చెప్పిన ఆలోచన అలానే హోషే చెప్పిన ఆలోచన రెండు కూడా సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియచెప్పి, మీరు త్వరపడి రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండనియొద్దు, రాజును అతని పక్షమునున్న వారందరూ నశించకుండా శీఘ్రముగా పోడని దావీదు నాకు వర్తమానం తెలియచేయమని వీళ్ళకి చెప్తారనమాట. చెప్పి ఆ ప్లాన్ని, అబ్యాతారు ప్లాను, అట్లానే ఇంకెవరి ప్లాను, హోషే ప్లాను, ఈ రెండిటి ప్లాన్స్ని పంపిస్తారు. పంపించేటప్పటికి వీళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటే అక్కడ ఏమవుద్దంటే, తాము పట్టణం దాని 17వ వచనం చూస్తే, పట్టణం తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండినట్లు యోనాతానును అహీమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తె ఒకటి వచ్చి హోషే చెప్పిన సంగతి వారికి తెలియచేయగా, వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని చెప్తారు. చెప్పి తాను వారిని కనుగొనిన సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు చెప్తాడు. అబ్షాలోముకి చెప్పేసేటప్పటికి ఏం చేస్తాడంటే, వీళ్ళు గబగబా ఒక నూతిలోకి వెళ్ళిపోయి అక్కడ దిగేస్తే అక్కడ ఒక ఆమె ఏం చేస్తుందంటే, ఆ ముతక గుడ్డ వేసేసి దాని మీద గోధుమలు ఆరపెట్టేసుకొని వాళ్ళని లోపల అలానే ఉంచేస్తారనమాట. సో ఉంచేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పక్కకు పోయారని చెప్పి వీళ్ళని పంపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి
రాహాబు వేసే కూడా వేగుల వారిని అలానే లోపల దాచేసి ఏం చెప్తుందంటే లేరు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళని సేవ్ చేస్తుంది. సో ఇక్కడ మనం అంతా చూస్తే ఆ తర్వాత దావీద్ ఎస్కేప్ అయిపోతాడు. తర్వాత మీరు చదవండి. తర్వాత దావీద్ అక్కడి నుంచేసి ఎస్కేప్ అయిపోతాడు. ఎస్కేప్ అయిపోయిన తర్వాత ఇక్కడ అహీతోపెల్ ఏం చేస్తాడంటే తను చాలా అప్సెట్ అయిపోయి తన ఇంటికి పోయి అక్కడ ఇల్లు చక్క పెట్టుకొని ఉరి పోసుకొని చచ్చిపోతాడనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి అంటే దేవుని చిత్తములో ఉన్న వారికి వ్యతిరేకముగా తను వర్కౌట్ చేస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనం ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా దేవుడు ఎవరి పక్షంగా ఉన్నారో వారికి వ్యతిరేకంగా మనము తలస్తూ ఉంటాము, మనం మాట్లాడుతూ ఉంటాము. వాళ్ళ జీవితాలలో అనేక రకాలైన ఫాల్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాము. అలా చేస్తూ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేసేస్తూ ఉంటాము. మనం అసలు దేవుని చిత్తాన్ని కనుగొనడానికి ప్రయత్నం అనేది చేయకుండా అయిపోతూ ఉన్నారు ఈ దినము విశ్వాసులైనటువంటి వారు. కాబట్టి మీరు ఎలా ఉంటున్నారు? దేవుని చిత్తం కనుగొనాలనే ఆలోచన ఉందా? ప్రార్థన చేస్తున్నారా? మొరపెడుతున్నారా? ఒకప్పటి దినాల్లో చూస్తే ఎంతో ప్రార్థన ఉండేది. ఈ దినాలలో ప్రార్థన లేదు. ఏముంది ఈ దినాల్లో చెప్పండి? మొబైల్ ఉంది. ఇంకా ఏముంది అందులో? రీల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పండి, మీకు తెలుసు కదా బాగా యూత్. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏంటంటో రకరకాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఫాలో అవుతూ ఉన్నాము. వీటిలో వచ్చే వింటూ ఉన్నాము, వీటిలో వచ్చే చూస్తూ ఉన్నాము. ప్రార్థనే అంటున్నాము, వాక్యం అంటున్నాము. మనకి ఇక్కడ చెప్పే వాక్యాలు పోయినాయి, ఎవరెవరో చెప్పే వాక్యాలు ఎక్కడెక్కడో. వినొద్దని నేను అన్నట్లా, బట్ అవి వింటూనే ఉన్నావు. కానీ మోకరించి ప్రార్థన చేసే సమయం ఎక్కడుంది? మోకరించి ప్రార్థన చేసే సమయం ఎక్కడుంది? వినడానికి అలవాటు పడిపోయావు. కానీ ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రార్థన చేయాలి, ప్రభు మీద ఆధారపడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు చిత్తాన్ని మనం కనుగొనాలి. దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్తం ప్రకారం మనం అడుగులు ముందుకు వేస్తే అది మన జీవితం సాధకం చేసుకోవాలి. భక్తిని ఎప్పుడు ఏం చేయాలి? సాధకం చేసుకోవాలి. శత్రువుని ఎప్పుడు ఎదిరించడానికి మనకు ప్రార్థన అనేది చాలా అవసరం. యేసు ప్రభు సహితము కూడా ఆయన దేవుని కుమారుడయ్యుండి కూడా ఒంటరిగా వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేయవలసినటువంటి మనము, దేవుని చిత్తాన్ని కనుగొనవలసినటువంటి మనము, దేవుని రాజ్యాన్ని కట్టవలసినటువంటి మనము దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నాము? పాడు చేసేస్తూ ఉన్నాము. కట్టవలసిన మనము మన నోటి మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానము ద్వారా, మన యొక్క క్రియల ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే దేవుని రాజ్యాన్ని కూల్చేస్తూ ఉన్నాము. కోతెంతో విస్తారం కోసేవారు కావాలని ప్రభువు ఎదురు చూస్తూ ఉంటే కొయ్యడానికి సిద్ధపడవలసినటువంటి మనం ఏం చేస్తున్నామంటే పాడు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాము. ఈ దినాలలో చూస్తూ ఉంటే భక్తి అనేది అరుదైపోతూ ఉందండి. యథార్థత అనేది అరుదైపోయింది, పరిశుద్ధత అనేది అరుదైపోయింది, నీతిగా బ్రతకడం అనేది అరుదైపోయింది. ఎన్ని రకాలైనటువంటి ఆ యొక్క హడిల్స్ని అపవాది మనకి పెట్టాడో, ఎన్ని రకాలైనటువంటి శోధనలో అడుగు అడుగునా శోధనే, అడుగు అడుగునా శోధనే. ఆ శోధనలో నుండి బయటకు రాలేకుండా అందులో చిక్కుకుపోయినటువంటి ఒక విశ్వాసిగా మనం కనబడుతూ ఉన్నాం. లోకములో కూరుకుపోయాము, ఊబిలో కూరుకుపోయాము. ఒకప్పుడు పాపములో కూరుకుపోయేలాగా చేసింది అపవాది. ఇప్పుడు పాపములో కూరుకుపోవడమే కాకుండా ఆ లోకములో కూడా కూరుకుపోయేలాగా చేసేసింది అపవాది మనల్ని. లోకములో ఈఎంఐల్లో కూరుకుపోయాం, అప్పుల్లో కూరుకుపోయాం, లోన్స్లో కూరుకుపోయాం, రకరకాలైనటువంటి ఉద్యోగాల్లో కూరుకుపోయి లగ్జరియస్ లైఫ్కి ఇరుక్కుపోయి ఇది లేకపోతే నేను బ్రతకలేను, ఇది లేకపోతే నేను ఉండలేను, అలా ఎన్నో బంధకాలలో బంధించేసి మనల్ని అపవాది ఏం చేస్తుందంటే బందీలుగా చేసేసుకుంది. అది మనకు అర్థం కావడంలా. బందీలు అయిపోయాము అనే ఆలోచన కూడా మనకి లేకుండా
రకరకాలైన బంధకాలలో మనం బంధించబడుతూ ఉన్నాం. పిల్లల్ని చదివించాలి అనే బంధకాలు, వాళ్ళకి డబ్బులు సంపాదించాలి అనే బంధకాలు, వీటిలన్నిటికీ అప్పులు చేయటం, అప్పులు తీర్చడానికి ఇంకా అప్పులు చేయడం, రకరకాలైనవి మీకే తెలుస్తాయి. మీరు ఎందులో ఇరుక్కుపోయారో నాకు ఏవో కొన్ని చెప్తున్నాను. కొంతమంది షేర్ చేసుకుంటూ ఉన్నాయి, వింటాం కాబట్టి కొన్ని చెప్తున్నా. షేర్ చేసుకోకుండా మాకు తెలియని కొన్ని ఉంటాయి. మీరు ఎందులో ఇరుక్కున్నారో మీకు తెలియదా? ఇప్పుడు ప్రభు కనుక నిన్ను దేవుని సేవ చేయడానికి వచ్చాయి అని చెప్తే వచ్చేస్తావా? రాగలిగిన పరిస్థితులు నీకున్నాయా? దేవుని సేవకులైనటువంటి వారు కూడా ఇరుక్కుపోతూ ఉన్నారు. అయిందా? బోధించుచున్న వారం కూడా ఇరుక్కుపోయి, వినుచున్న వారు ఇరుక్కుంటున్నారు, బోధించేవారు ఇరుక్కుంటున్నారు, పాపంలోనూ ఇరుక్కుంటున్నారు, లోకములోనూ ఇరుక్కుంటున్నారు. పరలోకానికి ఎట్లా వెళ్తామండి మనం? దేవుని రాజ్యానికి ఎట్లా వెళ్తామండి? ఆత్మల సంపాదన ఏది? భారము ఏది? బాధ్యత ఏది? కట్టవలసినటువంటి మనం ఇరుక్కుపోయిన వారుగా మనం ఉంటే, ఊబిలో ఉండిపోయినట్లుగా మనం ఉంటే, మరి దానికి విడుదల ఏది? విడుదల కోసం ప్రార్థన చేస్తున్నామా? విడుదల కోసం ప్రయత్నం చేస్తున్నామా? అపవాది మనల్ని ఎంతగా దోచుకుంటూ ఉన్నాడో. ప్రతి దానిలో నుంచి రండి. రిచ్గా ఉండొద్దు అని నేను చెప్పట్లా, కంఫర్ట్స్లో ఉండొద్దు అని నేను చెప్పట్లా, అవన్నీ దేవుడు ఇవ్వడు అని చెప్పట్లా. మీరు ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారో దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల చేయడానికి ఈ లోకానికి వచ్చారండి. వినాలి, దేవుడు ఈ పరిస్థితుల్లోనికి ఈ లోకంలోకి మనల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఆయన మనల్ని కంఫర్ట్ జోన్లో ఉండమనే తీసుకొచ్చారు. ఈ లోకాన్ని అంతా సృష్టించింది మన కోసం. ఆయన ఎందుకంటే మన కోసమే, మనల్ని సంతోషంగా ఉండమనే. కానీ దానికి బందీవైపోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. దాని బందీ అవ్వడం వేరు, దాన్ని అనుభవించడం వేరు. బానిస అవ్వడం వేరు. లోకానికి బానిస అవ్వద్దు. లోకాన్ని దేవుడు నీకు ఏమిస్తే అందులో నువ్వు సంతోషంగా ఉండు, నువ్వు అనుభవించు. ఈరోజు ఆయన నీకు మంచి ఆహారం ఇచ్చారా, తినొద్దని ఏమంటలా. ఈరోజు నీకు మంచి వస్త్రం ఇచ్చారా, ధరించుకోవద్దని నేనేమంటలా. నీకు ఒక మంచి గృహం ఇచ్చారా, ఓకే, ఆ గృహం ద్వారా అనేకులకు ఆతిథ్యం ఇచ్చి అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ఆ గృహాన్ని అది చక్కని మందిరముగా మలుచుకో. అనేకులకి ఆతిథ్యం ఇవ్వు, అనేకులకి ఆశ్రయం ఇవ్వు, అనేకులకి సువార్త ప్రకటించడానికి ఆ గృహాన్ని నువ్వు వాడుకోవద్దని నేను అనడంలా. ఎన్నో మారులు మీకు చెప్తూ ఉంటాను. ఏంటి అంటే, మనం వాటి వెనకాల పరిగెత్తడం వేరు, బందీలు అయిపోవడం వేరు. ఫ్రీగా ఉండు. మొన్న గుడివాడ ఇమ్మి ఇల్లు కట్టుకుంటే అబ్రహాం గారు కొడుకు, దానికి వెళ్ళాము. ఓపెనింగ్కి వెళ్తే ఇల్లంతా చక్కగా అందంగా కట్టుకున్నాడు. ఎంత బాగా కట్టుకున్నాడు. ఒక్కొక్క ఫ్లోరు, వాళ్ళకి ఒకటి, వాళ్ళ అమ్మకి ఒకటి, వాళ్ళ చెల్లికి ఒకటి, ఇంకొక చెల్లికి ఒకటి, అక్కలు అనుకుంటా. చక్కగా వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి ఇల్లంతా చక్కగా అమర్చి పెట్టుకున్నాడు. ఎంత బ్యూటిఫుల్గా కట్టుకున్నాడో. లాస్ట్లో తను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒక్క ఈఎంఐ కూడా లేదు, అప్పు చేయలేదు, ఈఎంఐ కూడా లేదు. ఎంత చక్కని ఇల్లు, చిన్న వయసులో చిన్న పిల్లోడిగా ఉండి ఏమాత్రము అప్పు చేయకుండా, ఈఎంఐ లేకుండా చక్కని గృహాన్ని కట్టుకున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తే అట్లా ఉంటుంది. దేవుడు ఆశీర్వాదాలు అలా ఉండాలి. అత్యాశతో నువ్వు అప్పులు చేసుకొని ఈఎంఐలు పెట్టుకొని కట్టుకోవడం కాదండి. వెయిట్ చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించే వరకు ఆగు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఇప్పుడు ఆ తమ్ముడు కట్టుకున్నాడు. ఎంత సంతోషం అండి, ఎంత సంతోషమో కదా. అలా నువ్వు కూడా కట్టుకుంటావు. ప్రార్థన చేయి. తను చిన్న వయసులోనే ఆ నాన్నగారు చనిపోతే ఆ సేవలో ఎంత చక్కగా వాడబడుతూ ఉన్నాడు చూడండి. ఎలాంటి ఆ యొక్క
ఆ దేవుని కొరకు, ఆత్మల సంపాదన కొరకు ఆ రజనమ్మ కూడా ఎప్పుడు చూసినా విశ్వాసుల్ని కూర్చోబెట్టి ప్రార్థన 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 ప్రార్థన. ఆయన అలా చనిపోయిన తర్వాత కూడా వెంటనే ప్రార్థన కూటం పెట్టిందని ఆ ఆంటీ నేను విన్నాను. ప్రార్థనతో మన జీవితము, మన సంఘాలు ప్రార్థనతో ఉండాలి, మన యొక్క గృహాలు ప్రార్థనతో నింపబడాలి. ప్రార్థన చేయడము అలా ప్రార్థన చేయమన్నా పనులు మానేసి ప్రార్థన చేయడం కాదు. అవన్నీ చేసుకుంటూనే నీ పని ఇప్పుడు ఆ తమ్ముడు జాబ్ చేసుకుంటూనే సేవ చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? ప్రతీది కూడా బ్యాలెన్స్. చాలాసార్లు నేను చెప్తుంటా, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. అన్నిటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకోవాలి. కొంతమంది ఒట్టి సోమరపోతులుగానే ఉంటారు, కొంతమంది ఎప్పుడు లేజీగానే ఉంటారు. దే డోంట్ డూ ఎనీ వర్క్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ లైఫ్లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. రూపాయి, ఏదో మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, దమ్మిడి అంటే తల మీద పెట్టి దమ్మిడికి అమ్ముతాండ్రా అంటే దమ్మిడికి కూడా కొనరంట ఆడిని. ఆ నెత్తి మీదే దమ్మిడి ఉంది, అయినా వాడిని దమ్మిడికి కొనరా అంటే దమ్మిడికి కూడా కొనరంట. అలాంటి లేజీ ఫెలోస్ ఉంటున్నారండి ఈ దినాలలో. అదే ఎందుకు పనికి రాకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యూ డోంట్ డూ ఎనీథింగ్, నథింగ్, ఏమి చెయ్యవు. ఎంత లేజీగా ఉంటారు కొంతమంది. కొంతమంది ఏమో ఇక పనే పని, సమయం ఉంటే పడుకోవడం, నిద్రపోవటం. మోకరిద్దామా, ప్రార్థన చేద్దామా, కాసేపు బైబిల్ చదువుదామా, కాసేపు ఎవరికైనా సువార్త పని చెప్దామా, ఎవరికైనా వాక్యం చెప్దామా, ఎవరినైనా బలపరుద్దామా, ఈ తృష్ణ ఉండదు కొంతమందికి. రకరకాలైన జబ్బులు అన్నమాట ఇవి. రకరకాలైన జబ్బులతో మనుషులు ఏమవుతున్నారంటే అలాగా నశించిపోతూ ఉన్నారు. కాబట్టి మనకున్న ఈ చక్కని మన టైం అంతా కూడా, మొన్న మీకు చూపించాను విలియం కేరీ గురించి. విలియం కేరీ ఆయన టీ తాగుతూ కూడా ఒక బుక్ని ఏం చేస్తాడంట, ట్రాన్స్లేట్ చేసేవాడంట, లాంగ్వేజ్ నేర్చుకునేవాడట. ఎన్ని లాంగ్వేజెస్ ఆయన అమ్మా 44+ అనుకుంటా ఈ బుక్స్ని ఆయన, మరి ఎగ్జాక్ట్గా నాకైతే గుర్తులేదు, ఆ బుక్స్ని ఆయన తర్జుమా చేశారు. బైబిల్స్ని తర్జుమా చేశారు. దాదాపు 70 లాంగ్వేజెస్ నేర్చుకున్నారు ఆయన. ఒక్క మనిషేనండి, ఈజ్ వన్ మ్యాన్, ఒక్క మనిషి. తన వైఫ్ సపోర్ట్ లేదు. నిన్ను పిలిచాడేమో దేవుడు, నన్ను పిలవలేదు అని మెంటల్ ఎక్కేసేసి ఆయనకి రివర్స్ వెళ్ళిపోయి ఆయన కత్తులు పెట్టి పొడిసేసేసి అసలు మనశ్శాంతి లేకుండా చేస్తుంది భార్య. ఓ పక్కన ఇంట్లో, ఓ పక్కన చూస్తే చిన్నపిల్లలు, వాళ్ళకి జబ్బులు వచ్చేసి పిల్లలు చనిపోతూ ఉంటారు. ఓ పక్క ఆయన ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చి అన్నీ చేసి బుక్ని ప్రింట్ చేసి ఆ ఒరిజినల్స్తో సహా తగలబడిపోతుంది. ఎన్ని అవాంతరాలు ఎదురవుతాయో. మనకి ఏదైనా చిన్న అవాంతరం ఎదిరితే ఇది దేవుని చిత్తం కాదనుకోంట్లే, అందుకే అన్నీ అడ్డు వస్తున్నాయి అనుకుంటారా, అనుకోరా కదా. ఏదన్నా కొంచెం అడ్డు రాగానే ఇది దేవుని చిత్తం కాదనుకుంటా. మరి ఈయన గారికి ఇన్ని అడ్డు వస్తుంటే దేవుని చిత్తం అని ఎందుకు ముందుకు అడుగులు వేశాడండి? ప్రభుత్వంతో ఎన్ని రకాలుగా పోరాడి, సతీ సహగమనం, భర్త చనిపోతే భార్యని బలవంతంగా తీసుకెళ్ళి ఆ మంటల్లో, ఆ చితి మంటల్లో వేసేసి కాల్చేసేసేవాళ్ళు బ్రతుకున్న మనిషిని. అలాంటి వాటి కోసం పోరాడడము, అసలు ఒక్క మనిషి ఎన్ని చేసుకుంటూ వచ్చాడో. వేర్ వీఆర్, మనం ఏం చేస్తున్నామండి? దేవుని బిడ్డలో కాస్తో కూస్తో విలియం కేరీ అంత ప్రయాసపడకపోయినా కొంచెం ప్రయాసపడి 4 ఆత్మలను సంపాదిస్తే ఆ సంఘంలో ఒక చీడ పురుగుగా చేరి వాళ్ళు ఏదో కష్టపడి సంపాదించిన ఆత్మల్ని చెడగొట్టే ఒక చీడ పురుగు అయిపోయావేమో నువ్వు. కట్టవలసిన వారమండి. నమ్మక ద్రోహం. ఇక్కడ అహీతోపెలు ఏం చేస్తున్నాడు? యూదా ఇస్కరియోతు గురించి నిన్న చెప్పుకున్న యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? దేవుడు కడుతూ ఉంటే ఆ కట్టిన దాన్ని చెడగొట్టడమా? అరే ఏమెందుకు ఇంత అత్తరు తీసుకొచ్చి ఇన్ని డబ్బులు పెట్టి ప్రభు పాదాల మీద పోస్తుంది ఎందుకు?
ఆమెకి ఏదో తోచింది ఆమె చేసుకుని నీకెందుకు పేదలకి ఇవ్వచ్చు కదా. ఓహో, నీ దగ్గర ఉన్నాయని నువ్వు పేదలకి ఇచ్చేస్తున్నావా? ఆమె అదన్నా చేసింది, నువ్వు అది చేయలేదు కదా. మళ్ళీ ఆమె చేసింది ఎలా చేస్తే బాగుండని సలహా ఇవ్వటానికి నీదా సొమ్ము? వాళ్ళది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, నువ్వెవరివి సలహా ఇవ్వడానికి? నీ హృదయము సరి అయినది కాదు గనుక నువ్వు అలా సలహా ఇస్తున్నావు. ఇఫ్ యు వాంట్ యు డూ ఇట్. నువ్వు చేయవో చేసే వాళ్ళని చెడగొట్టే రకం యూదా ఇస్కరియోతులాగా దేవుని పక్షముగా చేరాడు, దేవునితోనే ఉన్నాడు. అహీతోపెలు దావీదు పక్షముగా చేరాడు, దావీదుతోనే ఉన్నాడు. వీళ్ళిద్దరూ కూడా ఎంత జెరాక్స్ కాపీలాగా ఏం చేశారంటే వాళ్ళ కింగ్స్ని వాళ్ళు అప్పగించిన వ్యక్తులుగా ఉన్నారు. డైరెక్ట్గా నువ్వు దేవుని అప్పగించట్లేదు అనుకుంటున్నావు, కానీ దేవుని రాజ్యాన్ని చెడగొడుతున్నావు కదా. నీ నోటి మాట ద్వారా దేవుని రాజ్యాన్ని చెడగొడుతున్నావు కదా. నీ నోటి మాట ద్వారా అనేక మంది ఆత్మలు నశించిపోతున్నాయి కదా. అనేక మంది దేవుని సన్నిధికి రాకుండా వారిని ఆపివేస్తున్నావు కదా. వాళ్ళ ఆత్మీయతను బలహీనపరుస్తూ ఉన్నావు కదా. ఎంత దిగజారిపోయిన పరిస్థితుల్లో ఈ దినము క్రైస్తవ సంఘాలు కనబడుతూ ఉన్నాయోనండి. ఈ వాక్యాలు ఏదో పైన సంతోషం కలిగిన వారికి ఇలాంటి వాక్యాలు అక్కర్లేదు. లోతైన భక్తి చేయాలనుకున్న మనలాంటి వారికే ఈ వాక్యాలు కావాలి. ఇంకా హృదయ లోతుల్లోనికి వెళ్ళి పరీక్ష చేసుకునే వాళ్ళకి, కొంతమందికి కంఫర్ట్ వర్డ్స్ కావాలి, కంఫర్ట్ భక్తి కావాలి, కంఫర్ట్ అబ్బా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మీకు అన్నీ మంచి జరిగిపోతాయి, నీకు ఆదరణ ఇస్తాడు, నీకు అది ఇస్తాడు, నీకు ఇది ఇవన్నీ ఇస్తాడండి. అవన్నీ ఇస్తాడని చెప్పక్కర్లా. నీ హృదయంలో జయ జీవితం కలిగి జీవిస్తే ఆటోమేటిక్గా అవన్నీ వాటితోనే దేవుడు నింపేది. వీ నో ఎవ్రీథింగ్. ఈ కంఫర్ట్ జీవితాలు భక్తి కాదు మనం చేసేది. ఇరుకులో విశాలతను వెతుక్కుంటున్నాం మనం, ఇరుకులో విశాలత కోసం పరుగులెత్తుతున్నాం మనం. కాబట్టి భక్తి కలిగినటువంటి వారుగా ఉంటూ రోజు జూమ్లో వాక్యం వింటారు, రోజు ఇక్కడ కూర్చొని వాక్యం వింటారు. మారు మనసు పొందిన వారి గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. కట్టవలసినటువంటి నీవు ఏం చేస్తున్నావు? పడగొట్టే స్టేజ్లోకి వెళ్ళిపోతున్నావు. కొన్ని పరిస్థితులు వింటంటే హృదయం పిండి వేయబడుతుందండి. అరే, ఎలా చేయగలుగుతున్నారు ఇంత నీచ కార్యాలు? ఇలాంటి పరిస్థితుల్లోనికి ఎలా వెళ్ళగలుగుతున్నారు? ఇంత విలువలు లేకుండా ఎలా బ్రతుకుతున్నారు? ఇతరులకు మాదిరిగా ఉండవలసిన వారే. నాన్నగారు ఒకసారి ఒక వాక్యం చెప్పారు, కంచె ఎందుకు వేస్తామండి? చేనుకి ప్రొటెక్ట్ చేయడానికి వేస్తాం. కంచె చేనును మేసేస్తే ఇంకెవరేం చేయగలరండి? ఐ థింక్ రాజీవ్ గాంధీనో ఎవరినో అనుకుంటా, మానవ బాంబు వెళ్ళి దండేసింది. రాజీవ్ గాంధీయేనా? రాజీవ్ గాంధీకి ఒక అమ్మాయి వెళ్ళి దండేస్తుంది స్టేజ్ మీద మెళ్ళలో దండేస్తుంది. దండేస్తే ఆమె షీ డిసైడెడ్, ఆమె ఏం చేసింది? బాంబు పెట్టుకొని వచ్చింది, తన బాడీలో బాంబు పెట్టుకుంది, తను దండేస్తుంది, అక్కడ బాంబు పేలింది, అక్కడ ఆయన చనిపోయారు, ఈమె చనిపోయింది. అంటే తనకి తెలుసు నేను చనిపోతాను, కానీ తన టార్గెట్ ఏంటి అంటే రాజీవ్ గాంధీని చంపేయాలి. అసలు ఎంత నీచమైనటువంటి స్వభావమో అక్కడ చూడండి. ఇక అంతే, తను వచ్చింది, అక్కడ హతమైపోయారు. అరే, నువ్వు దేవుని పనికి కట్టవలసిన నీవు పడగొట్టడానికి వచ్చేస్తున్నావు, దేవుని రాజ్యాన్ని కూల్చేస్తున్నావు. అసలు కొన్ని సాక్ష్యాలు వింటూ ఉంటే ఎంత బాధ అయిపోతుందో.
వాటిని చెప్పలేకపోతున్నాము, జీర్ణించుకోలేకపోతున్నాము. అరే క్రైస్తవులు, దేవుని బిడ్డలైనటువంటి వారు, కాయవలసిన వారు మేసేస్తూ ఉన్నారే, ప్రొటెక్ట్ చేయవలసిన వాళ్ళు భక్షించేస్తున్నారే. లోకంలో ఎక్కడో అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అంటే దానికి అర్థం ఉంది, దానికి అర్థం ఉంది. సొంత తండ్రి తన కుమార్తెను పాడు చేశాడు అంటే దానికి అర్థం ఉందా అండి? దానికి అర్థం ఉందా? తండ్రి అంటే ఎవరైనా తన బిడ్డను పాడు చేస్తే రౌద్రుడయ్యి బిడ్డను కాపాడుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఎలుకబంటి తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఎట్లా ఉంటుంది, పోగొట్టుకుంటే ఎట్లా ఉంటుందో, కోడి శత్రువు వస్తుంటే, గద్ద వస్తుంటే పిల్లల్ని ఏం చేస్తుందండి, రెక్కల కింద అలా భద్రపరచుకుని. ఎన్నో స్టోరీలు ఉంటాయి. ఒక అడవి తగలబడిపోతుంటేనంట ఆ కోడి తన రెక్కలు ఎలా పెట్టి ఆ బిడ్డల్ని పెట్టుకుంటే కోడి చచ్చిపోయింది, కానీ ఆ కోడి కింద ఉన్న ఆ పిల్లలు మాత్రం బ్రతుకున్నాయంట. బ్రతికే ఉన్నాయి పిల్లలు. తనైనా చనిపోతుంది, తన పిల్లల్ని మాత్రం చావనివ్వదు. అరే కాయవలసిన మనుషులు, ఒక అన్న అంటే చెల్లిని ఎంత కాపాడాలండి? అన్నయ్య చెల్లిని పాడు చేస్తే, ఒక తల్లి అంటే కొడుకుని ఎలా భద్రపరచాలి, తల్లి కొడుకుని నాశనం చేస్తే, ఒక పాస్టర్ అంటే విశ్వాసుల్ని ఏం చేయాలి, భద్రపరచాలి. లోకంలో జరుగుతున్న అత్యాచారాలు జరగకుండా అరే మా చెంతకు వచ్చిన వారిని మేము కాయాలి. బయటోడు ఎవడన్నా వస్తే వాడు మా బిడ్డల దగ్గరికి రాకుండా వాళ్ళని ఎదుర్కోవలసినటువంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు కూడా వారే ఛాన్స్ తీసుకొని నాశనం చేస్తే వాళ్ళు అహీతోపెలు యోధా ఇస్కరియోతులు కాదా అని అడుగుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచిద్దాం. నిజముగా పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటున్నాము, కానీ మనస్సులో జయ జీవితము లేని వారిగా మనం కనపడుతున్నాం. హృదయాంతరంగాలలో జయము లేని వ్యక్తులు ఎక్కువైపోతూ ఉన్నారండి. నిజంగా ఒక్కొక్క స్టోరీ వింటూ ఉంటే, న్యూస్ చూద్దామంటే భయం అయిపోతుంది. ఎక్కడో న్యూస్లో అక్కడ జరిగిన ఓకే, దట్ ఈజ్ వరల్డ్. మనలో ఏం జరుగుతుంది? నీ హృదయాంతరంగంలో నువ్వు బయటపడలేదేమో. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. నువ్వు దొరగా ఉన్న దొంగవి అని మనకు అర్థమవుతుందా? నీ హృదయాంతరంగం నీకే తెలుసు, నీ ఆలోచనలు నీకే తెలుసు, నీ ఉద్దేశాలు నీకే తెలుసు, నువ్వు చేస్తున్న అరాచకాలు నీకే తెలుసు, ఎదుటి వారి పట్ల నీ చూపేంటో నీకే తెలుసు, వారి పట్ల నీ క్రియలేంటో నీకు తెలుసు. ఒక కంచుగా కాయవలసిన నీవు మేసేస్తూ ఉన్నావే, భక్షించేస్తూ ఉన్నావే. ఒక్కసారి ఆలోచించండి. అలాంటి వారు చివరికి వాళ్ళ గతి ఏంటో తెలుసా? దేవుని రాజ్యాన్ని పాడు చేసేవాళ్ళు, నమ్మక ద్రోహులు అంటారు వాళ్ళని. ఈ నమ్మక ద్రోహులు ఎలా చచ్చిపోతారంట? ఊరి పెట్టుకొని చచ్చిపోయారండి. ఇద్దరు ఒకే రీతిలో చచ్చిపోయారు. నీ జీవితం అంతే. యు ఆర్ ఎ ఫెయిల్యూర్ క్యాండిడేట్. నీ అంతం ఎలా ఉంటుందో నీకు తెలియదు. అబ్షలోం ఎలా చచ్చిపోయాడు? చెట్టుకి తన జుట్టు చిక్కుకుపోయి ఏలాడుతూ అలా చనిపోతాడు. ఎవరో వెళ్ళి చూడండి. జాగ్రత్త. నీ పాపము
అది నిన్ను వెంటాడుతుంది, పాపం నిన్ను పట్టుకుంటుంది. ఎవరితో మాట్లాడతారు ఆ మాట? కయ్యనుతో. ఓకే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు వాకిట తల ఎత్తుకొనవా? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇందాక మా చెల్లి నేను మాట్లాడుకుంటూ ఉన్నాం, గ్రేసకు వస్తే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ మాటల్లో మేము అదే మాట్లాడుకున్నాము. ఆ పాపము అనేది ఎలా వెంటాడుతుంది. ఆ విత్తనాలు, ఒక విత్తనం విత్తాము అంటే దానికి ఎన్ని ఫలాలు వస్తాయి, దాని ఫ్రూట్స్ ఎంతమంది తింటారు, తరతరాలు ఆ ఫ్రూట్స్ తింటాం. ఒక మామిడికి గింజ వేసామంటే, ఒక మామిడి చెట్టు వేసామంటే ఆ చెట్టు కాయలు మనం తింటాం, మన పిల్లలు తింటారు, మన పిల్లల పిల్లలు తింటారు. ఆ చెట్టు కొట్టకుండా ఉన్నంతకాలం ఆ కాయలు తింటూనే ఉంటారు. ఆలోచించండి. నువ్వు సింపుల్గా ఒక విత్తనం విత్తేస్తున్నావు, సింపుల్గా ఒక మాట మాట్లాడేస్తున్నావు, సింపుల్గా ఒక చెడగొట్టేస్తావు. జాగ్రత్త, జాగ్రత్త. చెదరగొట్టడానికి పూనుకుంటున్నావేమో. నీవు చేస్తున్న తప్పును బట్టి అనేకులకు నువ్వు అభ్యంతరకరంగా ఉంటున్నావేమో. జాగ్రత్త. నాకు జనరల్గా అభ్యంతరకరంగా అంటే ఒక మాట గుర్తొచ్చింది. నాకు జనరల్గా జుట్టు ముందుకేసుకోవడం అలవాటు. చిన్నప్పుడు అమ్మ స్కూల్కి వెళ్ళిపోవాలి, మేము ఎక్కువ మంది పిల్లలు, చెల్లెళ్ళకి నేను జడేసేదాన్ని. నాకు జడేసుకోవడం ఇట్లా ముందుకు వేసుకుంటాం కదా, కొంచెం ఇట్లా రెండేసి దాన్ని ఇటు తీసుకొని వేసుకుంటాం. అప్పుడు వెనక్కి వేస్తే జుట్టు ఇట్లా పక్కకు వచ్చేది, ఇక్కడికి వచ్చేది. అంటే ముందుకు తిప్పుకున్నది టైట్ చేసుకోవడం రాక, ఇది వెనక్కి వేస్తే పక్కకు ఉంటుందని ముందుకు వేసుకోవడం అలవాటు చేసుకున్నా. అలా అప్పటి నుంచి నాకు ఎప్పుడు జుట్టు ముందుకు వేసుకోవడమే అలవాటు. తర్వాత బైబిల్లో కూడా చదివితే మనకి జుట్టుని పైటి కొంగుగా ఇచ్చాడు, అది ముందుకు వేసుకోవాలి యాక్చువల్లీ. నాకు మాత్రం అంటే వాక్యానుసారంగా ఏం వేసుకోవాలా, నాకు అలవాటు అయిపోయింది, అట్లా వేసుకున్నా. సో అలా వేసుకుంటే అది అందరికి అభ్యంతరం అయింది. ఎప్పటి నుంచి? వాక్యం చెప్తున్నప్పుడు జుట్టు ముందుకు వేసుకుంటున్నారు అని. ఓకే, సో ఇట్లాంటి అభ్యంతరం అయిందంటే ఏదో అంటారులే వాళ్ళు అనుకున్నాను, కంటిన్యూ చేశా. ఆ వీడియోలు తీసేవాళ్ళు కూడా చెప్పారు న్యూస్ వీడియోలో, అక్క ఆ జుట్టు కొంచెం వెనక్కి వేసుకోండి అక్క అని చెప్పేవాళ్ళు. నాకు అదేంటో ఏదో పవిటి కొంగు తీసేసినట్టు అనిపించేది ఆ జుట్టు వెనక్కి వేస్తే. సరే, చివరికి ఆలోచన చేసా, ఎందుకు ఇంతమందికి అభ్యంతరంగా ఉండాలి? అది పాపం కాదు, కానీ అనేకులకు అది అభ్యంతరంగా ఉన్నప్పుడు వై కాంట్ ఐ స్టాప్ ఇట్ అనుకొని వెనక్కి వేయడం అలవాటు చేసుకున్నా. అది పాపము కాదు, కానీ ఇతరులకు అభ్యంతరకరంగా ఉంది. మానేద్దాం, ఏమవుతుంది కదా. కొన్ని అభ్యంతరకరంగా వాళ్ళు అట్లా చూస్తున్నారు, చూడకండి. నేనైతే ఎవరినైనా, నన్ను గురించి మాట్లాడి ఎవరినైనా మీరు అవన్నీ చూడొద్దు దయచేసి. ఒకవేళ ఎవరన్నా చూస్తున్నారు అంటే పాపము స్పిరిచువల్గా కొంచెం ఏదో చిన్నోళ్ళు అలాంటివి చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళకి అభ్యంతరకరంగా ఉండకుండా ఉండడం అది మనకి మంచిది. ఇంత చిన్నాటిల్లోనే మనం సరి చేసుకుంటుంటే ఇంక బండలో మనం పెట్టుకుంటే, శీలాన్నే తీసేసే పరిస్థితులు మనం పెట్టుకుంటే, నీ చూపులకి భయంగా ఉంటే అదేందా. సో ఎలాగా నీ స్థితి ఏంటో ఆలోచించు. నీ చివరకు నువ్వేమవుతావో ఆలోచించు. నీ చావేంటో ఆలోచించు. ఎంత వాక్యం విన్నా లోబడడం లేదే, ఎంత వాక్యం విన్నా మారడం లేదే, ఎంత వాక్యం విన్నా మోకాళ్ళు వంగవే, బుద్ధులు మారవే. ఎలాంటి నీచమైన స్థితికి మనం దిగజారిపోతూ ఉన్నాం. దయచేసి
దయచేసి ఆలోచన చేయండి. నువ్వు మారేవనుకోండి, మీకు అందరికి వందనాలు. మీ బుద్ధులు మారినాయి అనుకోండి, మీకు వేలాది వందనాలు. మీరు మంచి ప్రార్థనా పరులు అనుకోండి, మీకు వందనాలు. మీరేం చేస్తారో తెలుసా? అలాంటి వారు ఈ వాక్యాన్ని వింటూ ఉన్నట్లయితే పడగొట్టే స్టేజ్లో కాకుండా కట్టే స్టేజ్లో ఉన్నట్లయితే నీకు వందనాలు. అలాగా పడగొట్టబడుతూ ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి. అంత్య దినాల్లో ఉన్నాం. ఎమర్జెన్సీ అంటారు కదా, ఎమర్జెన్సీలోకి తీసుకెళ్ళండి అంటారు ఎవరికన్నా బాగోపోతే. అంటే ఏంటంటే ఇక వెయిట్ చేయరు. ఇంకా వాళ్ళకి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోవడం, మాట్లాడడమో, లేకపోతే ఆ డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేయడం ఏముండదు. ఎమర్జెన్సీ టక్మని తీసుకెళ్ళి లోపల దోసేస్తారు అనమాట. ఇప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నారు చాలామంది. పాపపు ఊబిలో కూరుకుపోయిన వారు అనేకులు ఉన్నారు. సంఘంలోనూ ఉన్నారు, కుటుంబాలలోనూ ఉన్నారు, సమాజంలోనూ ఉన్నారు. నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. ప్రాణాలు కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. కాబట్టి నిజమైనటువంటి ఆ తృష్ణ కలిగిన వారు లేవనెత్తబడాలి. విలియం కేరీకి ఉన్న తృష్ణ ఈ దినాలలో వాక్యం వింటున్న నీకు నాకు ఆ తృష్ణ కావాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఎలా వండుకుందామా, కడుక్కుందామా, వండుకుందామా, బట్టలు ఉతుక్కుందామా, ఆరేసుకుందామా, ఇదే భజన కాదండి. ఆత్మల పట్ల భారము కలిగిన వ్యక్తులుగా ఉండండి. ఆ పనులు చేసుకుంటూ కూడా ప్రార్థన చేయండి. విలియం కేరీ లాగా టీ తాగుతూ కూడా ప్రార్థన చేయి. టీ తాగుతూ కూడా ఒక బుక్ చదువు. అన్నం తింటూ కూడా బైబిల్ చదువుకో. డ్రైవ్ చేస్తూ కూడా మనసులో ప్రార్థన చేస్తూ ఉండు. రోజు నేను బాప్టిస్ట్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆమె నాకు కొంచెం ఆయింట్మెంట్ రాసి, ఒక గంట సేపు ఉండాలి నువ్వు, దాని తర్వాత నీకు ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పి ఒక గదిలో కూర్చోబెట్టారు. అందరూ అయితే మామూలుగా అక్కడే కూర్చున్నారు. నేను స్పర్జన్ గారి చుట్టాన్ని కదా, ఆయన CEO గారు కదా, అలా ఆమెళ్ళే అపాయింట్మెంట్ తీసుకున్నారు. వెళ్ళాను. అది రాసి గదిలో కూర్చోబెట్టారు. ఆ గదిలో కూర్చున్నట్ట కళ్ళు మూసుకుని కూర్చున్నా. గంట సేపు ఉండాలి. ఏం చేస్తా, గంట సేపు అని ప్రార్థన చేస్తాను. చిన్నగా మనసులో చేయటం మొదలెట్టా. చేసి గట్టిగా ఇంట్లో ప్రార్థన చేసినట్టు చేసేసా. 1 hour. పాప నర్సులు వస్తున్నారు, వాళ్ళకి ఏయో కావాలి, వాళ్ళ రూమ్లో మెల్లగా తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అసలు మరి నాకెందుకు చేశానో ఏంటో ఇప్పటికీ నాకు తెలియదు. నేను మాత్రం 1 hour గట్టిగా ప్రేయర్ చేసేసాను హాస్పిటల్లో. నేను కావాలని చేయలా, నాకు తెలియకుండా చేశాను అంతే. కాబట్టి ప్రార్థన చెయ్యండి. దేవుని ఆత్మ మనల్ని ఏం చేయాలి? అది తొందర చెయ్యాలి. నువ్వు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో ప్రార్థన చేసుకుంటూ ఉండు. అలా అభ్యంతరకరంగా ఉండమని నేనేం చెప్పట్లేదు. ప్రార్థన చెయ్యండి. ఆత్మల పట్ల భారము కలిగిన వారుగా మనం ఉందాము. ఎమర్జెన్సీలో చాలామంది ఉన్నారు. నువ్వు సరైన వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు ఒక కంచిగా ఉండు. అనేకులకు, సంఘానికి ఒక కంచిగా ఉండు, సహవాసానికి ఒక కంచిగా ఉండు, కట్టే వ్యక్తిగా ఉండు. పాడు చేసే వాళ్ళని లోపలికి రానివ్వకు. పాడు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని బాగు చేసే వాళ్ళుగా తయారు చేయడానికి దేవుడు నిన్ను పాడవకుండా నిలబెట్టాడేమో. పాడవని వారు, పాడవుతున్న వారి విషయం భారము కలిగి ఉండండి. పాడైన వారు మిమ్మల్ని మీరు సరి చేసుకొని మరి అనేకుల్ని పాడైపోతున్న వారిని నిలబెట్టడానికి మీరు నిలబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలా నమ్మక ద్రోహులైనటువంటి అహీతోపెలులాగా, నమ్మక ద్రోహుడైన యూదా ఇస్కరియోతులాగా మనం ఉండకుండా, మనము కంచెలాగా ఉండవలసిన మనము కంచె చేనును మేసేసినట్లుగా మనం బ్రతికినట్లయితే మరి వారు చావే మన చావు కూడా అవుతుంది. కాబట్టి అట్టి చావు మనం చావకూడదు. దేవునికి, దేవుని బిడ్డలకి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అడుగులు వేయకూడదని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.